తీసుకొస్తున్నాడు. దాన్ని చూసి యువకులు బీసీ నాయకులందరూ నేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా రామ్కోటికి, అంజీ, సతీష్, డాక్టర్ మన అడ్వకేట్ గారికి, ఖైరుల్లాహ్ అడ్వకేట్, రామ్మూర్తి గారికి, మహేష్ కు, అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఎంత అన్యాయంగా ఇచ్చిందంటే అందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ నివ్వెరపోతున్నారు. ఏమిరా ఒక రోజు ముందు స్టే ఇవ్వనని సాక్షాత్ హైకోర్టే ప్రకటించింది. స్టే అడిగిన వాళ్ళు నో ఈ దశలో మేము ఇవ్వము, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు, ఎన్నికల నోటిఫికేషన్ రేపు ఇవ్వబోతున్నారు, ఇట్లాంటి స్థితిలో మేము స్టే ఇవ్వమని చెప్పి హైకోర్టు ఓపెన్ గా బహిరంగ సభలో ప్రకటించినట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నరు. చెవులారా కోట్లాది మంది ప్రజలు విన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, రాత్రికి రాత్రే ఏం మాయ చేసిర్రో, ఏ నాయకుడు మాయ చేసిర్రో, ఎవరి ఒత్తిడో తెల్లారి మొత్తం సీన్ మారిపోయింది. స్టే ఇచ్చాడు అన్న ఎవరు ఊహించని విధంగా స్టే ఇవ్వడం చూసి రాష్ట్రంలోని బీసీలందరూ తిరగబడ్డారు. స్టే ఇవ్వడానికి ఎలాంటి హేతుబద్ధమైన కారణాలు లేవు. ఎందుకంటే రెండు బలమైన కారణాలు స్టే రిజెక్ట్ చేయాలి. ఒకటి, ఫస్ట్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వడానికి వీల్లేదు. అది సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నికల కమిషన్ ఓ రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఓసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక కోర్టులు జోక్యం చేసుకోరాదు అని చెప్పి ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ఫస్ట్ పాయింట్, నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వద్దన్నది సుప్రీంకోర్టు ఆదేశం. ఇది ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ జరగదు. ఇక రెండవ పాయింట్, 30 బీసీ సంఘాలు ప్రముఖులైనటువంటి వాళ్ళు కేసులు వేశారు. మొత్తం ఇంప్లీడ్ చేసి కేసులు వేశారు. ఆ కేసుల యొక్క వాదన ప్రముఖులైనటువంటి వాళ్ళు వేశారు. మంచి మంచి అడ్వకేట్లను పెట్టుకున్నారు. ప్రముఖ పర్సనాలిటీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు చాలా మంది కేసులు వేశారు. వారి వాదనలు ఒక్కటి కూడా వినకుండా ఏకపక్షంగా స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. దీనికోసం రాష్ట్రంలో ఉన్న బీసీలు బగ్గుమంటున్నారు. బీసీలు అంటే బీసీలు తినే అన్నం నోటికాడ ముద్ద లాక్కున్నారు. ఎన్నికలను నోటిఫికేషన్ పడ్డాక చాలా జాగాల నామినేషన్లు కూడా వేశారు. నామినేషన్ పొద్దునేస్తే సాయంత్రము స్టే ఇచ్చారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గము. దీన్ని బీసీ ప్రజలు జీర్ణించుకుంటున్నారు. ఇది అన్యాయమే కాదు, 76 ఏళ్లుగా అన్యాయం జరుగుతుంది. ఇది బీసీలకు అవమానం అని చెప్పి బీసీలంతా ఫైర్ అవుతున్నారు. బీసీలు అన్యాయాన్ని ఓర్చుకుంటారు, కానీ అవమానాన్ని భరించరు. అందుకే ఈ అవమానానికి ధీటుగా స్టేకు వ్యతిరేకంగా నిరసనగా ఈ నెల 14 నాడు పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపుకు అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలి. అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చి బీసీల సత్తా నిరూపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. సరే లోపాలు ఉన్నాయి, కానీ రాజ్యాంగంలో ఏముంది? 243 రాజ్యాంగంలోని ఆర్టికల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఉన్నది అని చెప్పారు. దాని ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు, కేబినెట్ లో ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇవన్నీ ప్రాసెస్ అయిపోయినాయి. ఒకటి, ఫస్ట్ రాజ్యాంగం బద్ధత ఉంది, రాజ్యాంగం సపోర్ట్ ఉంది. రెండోది అసెంబ్లీలో చట్టం చేయడం, కేబినెట్ లో ఆర్డినెన్స్ ఇవ్వడం, దీనికి కూడా చట్టబద్ధత ఉంది. న్యాయబద్ధత కూడా దీనికి ఉంది. ఎందుకంటే ఓ 50% సీలింగ్ అనేది ఓ పేషన్ అయిపోయింది అగ్ర కులాలకు, కోర్టులకు. ఎందుకు న్యాయబద్ధత అంటే న్యాయం ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 50% సీలింగ్ కు 3 పాయింట్లు మనకు ఆధారం ఉండొద్దు, తీసేయాలని. అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు తీసేసారు. ఆ బ్యారికేడ్ తీసేసి 10% ఇచ్చి 60% దాటి అప్పుడు అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% సీలింగ్ లేదు. బీసీలకు ఒక్కరికే 50% సీలింగ్ ఉంటుందా? బీసీలు అంటే మీకు చిన్న చూపు అనేది క్లియర్ గా కనిపిస్తుంది.
అందరికీ సమాజంలో ఒకటి అడ్వకేట్లల్లా అందరికీ ఈవెన్ అగ్రకులాలే కాదు బీసీలు కూడా ఏమంటారు తెలుసా, ఇది కొట్టేస్తారు ఇది కొట్టేస్తారు, బీసీల కేసు ఏది పోయినా కోర్టులు కొట్టేస్తాయనే నానుడి సమాజంలో వచ్చింది. అందుకే బీసీలంటే భయపడేటట్టు ఈ సమాజం లోపల వ్యవస్థను కోర్టులను మొత్తం సమాజం లోపల బీసీల సత్తా మండల్ కమిషన్ అప్పుడు ఎట్లా చేసినాము, బంధులు 2 సార్లు 3 సార్లు బంధులు జరిపినాం, బస్సులకు గాలబెట్టారు, 60 బస్సులు గాలబెట్టారు. ప్రభుత్వ ఆఫీసులు నడవలేదు, స్కూళ్లు నడవలేదు, కాలేజీలు నడవలేదు, మొత్తం ఎక్కడికక్కడ ప్రజా జీవితం స్తంభించిపోయింది. ఇప్పుడు కూడా మనవి చేస్తున్నా, ఈ బంధును అందరూ సహకరించాలి, రాజకీయ పార్టీలు సహకరించాలి, వ్యాపారస్తులు సహకరించాలి. వ్యాపారస్తులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము పీస్ఫుల్ గానే చేస్తాం, ఏ షాపును వలగొట్టొద్దని చెప్పిన అందరికీ, ఎవ్వరు కూడా షాపుల మీద దాడులు చేయొద్దు, పలగొట్టొద్దు, పీస్ఫుల్ గా చెప్పండి బంద్ చేసుకోమని. వాళ్ళే మనకు కోఆపరేట్ చేస్తారు, తప్పనిసరి షాపులు బంద్ చేస్తారు, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు తప్ప అన్ని కూడా బంద్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ 50% సీలింగ్ మీద మనం క్లారిటీ ఇవ్వాలి ఈ సమాజానికి. విద్యా మండల్ కమిషన్ తీర్పు అప్పుడు 3 జడ్జీలు 50% క్యాప్ పెట్టారు. ఆ క్యాప్ లో ఏముంది, మెరిట్ దెబ్బతింటది, ప్రతిభ దెబ్బతింటది, కాబట్టి కొంత దాన్ని కూడా మనం ఒప్పుకుంటలేము. పాక్షికంగా కొంతవరకు హేతుబద్ధత ఉన్నా అది విలువ తీసేయాలి, డెమోక్రసీలో ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని మనం ఫైట్ చేస్తున్నాం. రాజకీయ రిజర్వేషన్లకు వాళ్ళ మాటలో చెప్పాలంటే, అగ్రకులాల మాటలు చెప్పాలంటే, కోర్టు భాషలో చెప్పాలంటే, రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఎక్కడుంది లేదా సమర్థత ఎక్కడుంది అని నేను అడుగుతున్నా. అక్కడ ఎంబీబీఎస్ సీట్లల్లా నాసిరకం డాక్టర్ వస్తారు అన్నారు, ఇంజనీరింగ్ లో నాసిరకం వస్తారు కాబట్టి మెరిట్ మీద 50 ఉండాలంటే ఒకసారి అన్నాం. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద జాబ్లలో కూడా సమర్థత దెబ్బతింటది, మెరిట్ మీద ఇవ్వాలని, దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాము, ఒప్పుకుంటలేము. కానీ పాక్షికంగా చూడనట్టు పోయినాం. కానీ రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఎక్కడుంది, సమర్థత ఎక్కడుంది? సంతకం రానోళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, సిగ్నేచర్ పెట్టడానికి చేతగానోళ్ళు కూడా ఎంపీలు అయిన ఎమ్మెల్యే. స్వతంత్రం వచ్చిన మొదట్లో తొలి పార్లమెంటు లోపల, తొలి అసెంబ్లీ లోపల, అసెంబ్లీలో 10 మందికి సిగ్నేచర్ కూడా పెట్టరాదు. పార్లమెంట్లో దాదాపు 50 మందికి సిగ్నేచర్ పెట్టడానికే రానోళ్ళు 50 మంది పార్లమెంటు మెంబర్లు అయ్యారు. అట్లాంటప్పుడు దీనికి మెరిట్ ఎక్కడుంది, ప్రతిభ ఎక్కడుంది, సమర్థత ఎక్కడుంది? కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు సీలింగ్ అర్థరహితము, మెరిట్ లేదు, సమర్థత లేదు. ఇది డెమోక్రసీ, డెమోక్రసీలో ఎవరి భాగం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఏ కోణంలో చూసినా దీనికి 50% సీలింగ్, మీకు పెట్టినప్పుడు 50% సీలింగ్ తీసేస్తారు, మాకు పెట్టేటప్పుడు 50% సీలింగ్. మెరిట్ విద్యా ఉద్యోగులకు కొంత పాక్షికంగా వాదనకు పనికొచ్చిన రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ లేదు, ప్రతిభ లేదు, కాబట్టి పెట్టడంలో ఎలాంటి హేతుబద్ధమైన కారణం లేదు. ఇక 3వ పాయింట్, ఈ అనేక కేసుల్లో జనాభా లెక్కలుంటే జనాభా లెక్కల ప్రకారం పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పారు. అన్ని గ్రౌండ్స్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరెందుకు దీని మీద 50% సీలింగ్? ఈసారి 50% సీలింగ్ తీసేయాలి. ఒక్కొక్కరి పాయింట్ ఊడగొడతాం, ఒక్కొక్కరు ఎంబడగలుగుతాం. బీసీలు అంటే మీకు చిన్న చూపు ఉన్నది. ఈసారి బీసీలు అంటే భయం లేకుండా పోయింది సమాజం లోపల. బీసీలు అంటే భయపడేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాం. వ్యవస్థలన్నింటినీ ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీల మనం అన్యాయానికి గురయ్యాం, అవమానాలకు గురయ్యాం. మన తండ్రులు బలయ్యారు, మనం గురైతే వాళ్ళు బలయ్యారు. మరి మన పిల్లలు భవిష్యత్తు లోపల మారుతున్న సమాజం లోపల తగ్గట్టుగా వాళ్లకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగద్దు. మన భవిష్యత్తు తరాలకు న్యాయం జరగాలి, అభివృద్ధి జరగాలి, గౌరవం పెరగాలంటే ఒక్క దఫ పోరాటం చేస్తే తప్పనిసరి విప్లవంతో మన కులాల యొక్క వాట మనకు వస్తుంది, గౌరవం పెరుగుతుంది. కాబట్టి మీరందరూ 1 నెల 2 నెలలు బలంగా పోరాడాలి. బలిసినోళ్ళు అందరూ పోరాడుతున్నారు. జాటు, గుజ్జాలు, మరాఠాలు, బలిసినోళ్ళు
వాళ్ళు హక్కుల కోసం పోరాడి విజయం సాధిస్తారు. ప్రభుత్వాలు కూడా ఎట్లుంటాయి, ఎవడు పోరాడితే వానికే వాటా ఇస్తారు, వాడు వీడనేది కాదు. కాబట్టి బీసీలందరూ సమయం